ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. జనవరి 14వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ఈరోజు భోగి పండగ చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే గోదారంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం కూడా వైష్ణవాలయాల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీని విశిష్టత, ప్రాధాన్యత గురించి, అలాగే భోగి పండుగ సందర్భంగా గోదా రంగనాథస్వామి కళ్యాణం సందర్భంగా గోదారంగనాథ స్వామిని ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి శుద్ధ తదియ మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. జనవరి 14 అంటే ఈరోజు ఆదివారం, భోగి పండగ. జనవరి 15 సోమవారం, మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం. జనవరి 16 మంగళవారం, కనుమ పండుగ. జనవరి 17 బుధవారం, ముక్కనుమ, సావిత్రి గౌరీ వ్రతం. ఈ వారం గ్రహాల స్థితిగతులు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో ఈ వారం అంతా కొనసాగుతుంది. అలాగే కేతు సంచారం కన్యా క్షేత్రంలో కొనసాగుతుంది. శుక్ర సంచారం వృశ్చిక రాశి మరియు ధనస్సు రాశి, రవి సంచారం ధనుస్సు రాశి మరియు మకర రాశుల్లో సంచారం కొనసాగుతుంది. కుజ సంచారం, బుధ సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇవి ఈ వారం ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం జన్మరాశిలో ప్రతికూలంగా ఉంది. శని సంచారం లాభస్థితిలో అత్యంత అనుకూలంగా ఉంది. రాహు కూడా ప్రతికూలతని, కేతువు అనుకూలతని కలిగించేటువంటి గ్రహస్థితి. అలాగే రవి యొక్క సంచారం రేపటి నుంచి అనుకూలంగా మారుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. ఆనందకర పరిస్థితులు మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. వ్యాపార విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణలు కూడా కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు క్రీడారంగం వారికి వృత్తిపరంగా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతలు, తద్వారా విజయాలు, ఆర్థిక పరంగా అనుకూలత వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ గోదారంగనాథ స్వామిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరిసెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కేతు సంచారం, రవి సంచారం, కుజ సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. శుక్ర సంచారం అనుకూలం. కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని చవి చూసినప్పటికీ అంతిమ విషయాలు కూడా సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో స్తబ్దత కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేయలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. విద్యా అవకాశాలు
వేగవంతంగా మాత్రం దగ్గరవుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు కూడా తలెత్తుతాయి. సినీ రంగం వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అనుకూలం. అలాగే రాహు సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది. కేతు సంచారం ప్రతికూలంగా ఉంది. ఆకస్మిక విస్మయాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగా సిద్ధిస్తాయి. కుజ సంచారం సామాన్యం. శుక్ర సంచారం అనుకూలం. రవి సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో తొందరపాటు స్వభావం పనికిరాదు. అభివృద్ధి కార్యక్రమాల్లో నత్తనడక కార్యకలాపాలు కొనసాగుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు మాత్రం పరిష్కరింపబడతాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మహిళలకు ప్రోత్సాహం క్రమక్రమంగా మెరుగవుతుంది. ఆరోగ్య విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. భోగి పండుగ సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని సన్నజాతులతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం సామాన్యం. శని సంచారం అత్యంత ప్రతికూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు విఘ్నాలకి దారితీస్తాయి. శ్రమ అధికమవుతుంది. అనుకున్న విషయాలు ఆలస్యమవుతాయి. కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు తొందరగా పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఒక్కసారిగా ఏర్పడి ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. శారీరక దారుఢ్యం తగ్గుతుంది. మానసిక క్లేశాలు కూడా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం మహిళలకు తగ్గుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ స్పందన అంతంత మాత్రం. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టలేకపోతారు. ప్రతిష్టంభన వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి మినపగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. శ్రమ తగ్గుతుంది. గ్రహ ప్రతికూలతని ధైర్య సాహసాలతో ఎదుర్కోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంది. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. రవి సంచారం కూడా రేపటి నుంచి అనుకూలంగా మారుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కూడా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా కూడా పొందగలుగుతారు. కేతు సంచారం, రవి సంచారం, కుజ సంచారం సామాన్యం. కాబట్టి మంచి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా అంతిమంగా విజయాల్ని కలిగిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మంచి వస్తు కొనుగోలు వంటివి కూడా సంతృప్తిని కలిగిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. కీలక బాధ్యతలు తద్వారా విజయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. భోగి పండుగ సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులకం నైవేద్యంగా నివేదించడం ద్వారా
అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. శని సంచారం అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆలస్యంగా విజయాలు పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విమర్శలకి గురేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సహనంతో, ఓర్పుతో కార్యక్రమాలు చేపట్టి విజయ సాధనకి అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో మెరుగైనటువంటి అవకాశాలు న్యాయపద వృత్తి వారికి కూడా లభిస్తాయి. ఆటంకాలతో కూడినటువంటి విజయాలు వైద్య వృత్తి వారికి ప్రాప్తిస్తాయి. రాజకీయ రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వాయిదా పడతాయి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విజయాలు చేకూరుతాయి. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. కుజ సంచారం అత్యంత అనుకూలం. రవి సంచారం ప్రతికూలంగా అర్ధాష్టమవిగా మారబోతోంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత, ప్రభుత్వ సంబంధిత కార్యాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. సంబంధ బాంధవ్యాలు మాత్రం మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు అనుకూలంగా మారుతాయి. మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి కృషితో కూడినటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నాలు రాణిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ప్రాముఖ్యతను పెంపొందింప చేసుకోగలుగుతారు. న్యాయపద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. కార్యక్రమాల్లో వేగం అన్ని రంగాల వరకు పెరుగుతుంది. భోగి పండుగ సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభశకునాలు గోచరిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యయం తగ్గుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం అత్యంత అనుకూలం. కేతు సంచారం కూడా అనుకూలతను కలిగిస్తోంది. శని సంచారం అత్యంత ప్రతికూలతను కలిగిస్తుంది. అర్ధాష్టమ శని కాబట్టి సమస్యలు వేధిస్తాయి. రవి యొక్క సంచారం రేపటి నుంచి అనుకూలతను కలిగిస్తుంది. తృతీయ స్థానంలో విజయాలకి దోహదపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు లేదా ప్రమోషన్ల వంటివి అనుకూలతను కలిగిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి కూడా అనుకూలతను పెంచుతాయి. మహిళలకు మానసిక ధైర్యం పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యల్ని త్వరితగతిని పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మానసిక వేదనలు తగ్గుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి ఆదాయం న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా అన్ని రంగాల వారు పూర్తి చేయగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. భోగి పండుగ సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం తృతీయ స్థానంలో అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. అలాగే బృహస్పతి సంచారం పంచమ స్థానంలో మంచి నిర్ణయాలు తద్వారా విజయాల్ని కలిగిస్తుంది. ధీశక్తి పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి.
రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. అలాగే రవి సంచారం, కుజ సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తోంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం ఉన్నప్పటికీ సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు, ఆచరణ తప్పనిసరి. వ్యయం పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆదాయం సమాంతరంగా కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ గోదారంగనాథ స్వామిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరిసెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఏలినాటి శని కొనసాగుతోంది. రాహు సంచారం మాత్రం అత్యంత అనుకూలం. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి మానసిక భీతి తగ్గుతుంది. బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలంగా ఉంది. అర్ధాష్టమ బృహస్పతి, తద్వారా మానసిక క్లేశాలు ఆకస్మికంగా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. స్థిరమైనటువంటి భావాలు, స్థిరమైనటువంటి నిర్ణయాలు, వీటి మీద ఏకాగ్రత పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా విజయాలు కూడా సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు కూడా ఆకస్మికం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏకాగ్రత, శ్రద్ధ వంటివి తప్పనిసరి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. భోగి పండుగ సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ గోదారంగనాథ స్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తం, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం అనుకూలతని కలిగిస్తున్నాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు విఘ్నాలకి దారితీస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. విమర్శలకి గురవుతారు. ప్రతి పనిలోనూ విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. భూ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాలపై ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులు జాగ్రత్తలు వహించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి విరోధాలు తలెత్తుతాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యమవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోతారు. సంకట పరిస్థితులు అన్ని రంగాల వరకు కొనసాగుతాయి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ గోదారంగనాథ స్వామిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. శారీరక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. మంచి సంభాషణ ద్వారా ఆసక్తికరమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. రాహు సంచారం, కేతు సంచారం విఘ్నాల్ని కలిగిస్తుంది, ఆటంకాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. రవి సంచారం అత్యంత అనుకూలం. కుజ బుధ సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. కాబట్టి మంచి అవకాశాలు ఉద్యోగపరంగా పొందగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారు గెలుపును పొందుతారు. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి లాభిస్తుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు అభివృద్ధి, ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ గోదారంగనాథ స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం
నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహ నిర్మాణాది కార్యక్రమాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభ విజయాలు చేకూరాలని, సంకల్పాలు నెరవేరాలని, ప్రయోజనకర కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించాలని భోగి పండుగ సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. 3 రోజులుగా జరిగే సంక్రాంతి పండుగలో మొట్టమొదటి రోజు భోగి. భోగి పండగ రోజుకి రైతులకి పంట చేతికొచ్చి భోగ భాగ్యాలు పొందుతారు కాబట్టి దీన్ని భోగి అనే పేరుతో పిలుస్తారు. గోదాదేవి రంగనాథుణ్ణి ఆరాధించి ఆయనలో ఐక్యమైపోయిన రోజు కాబట్టి దీన్ని భోగి అంటారు. భోగి సందర్భంగా పిల్లలందరూ శిరస్సు మధ్యలో బ్రహ్మరంధ్రం పైన తల్లులతో నువ్వుల నూనె అద్దించుకొని ఆ తర్వాత శిరస్నానాన్ని చేయాలి. అలాగే భోగి పర్వదినం సందర్భంగా భోగి మంటలు వేయాలి. ధనుర్మాసంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి వాటిని, ఇంట్లో పనికిరాని పాత వస్తువుల్ని అన్ని అగ్నిలో వేసి మంట పెట్టాలి. ఆ తర్వాత ఆ బూడిదని నొసటన, హృదయం మీద రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అనే మంత్రం చదువుకోవాలి. అంటే అగ్ని నుంచి సిరి సంపదలు పొందాలని అర్థం. అలాగే కొన్ని ప్రాంతాల్లో భోగి రోజు డప్పులు వాయించే ఆచారం కూడా ఉంది. ఈ డప్పులు పంటలు బాగా పండటానికి, వర్షాలు కురిపించే ఇంద్రుడి గౌరవార్థంగా భావిస్తారు. అలాగే భోగి మంటలలో దుర్గుణాలను మొత్తం కాల్చేసి సగుణాలను పెంపొందింపజేసుకోవాలని చెప్పటమే భోగి మంటల్లో ఉన్న అంతరార్థం. భోగి రోజు స్త్రీలు కొత్త బియ్యం, పెసరపప్పు కలిపి పొలగం వండి అప్పుడే కాచిన నెయ్యితో కలిపి భోగి పురుషుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలా చేస్తే భోగి పురుషుడి ఆశీర్వాదం సంవత్సరం అంతా ఇంటిల్లిపాది మీద ఉంటుంది. ఇక భోగి రోజు సాయంత్రం భోగి పళ్ళు పోస్తారు. గృహంలో ఉన్న పిల్లలకి రేగిపళ్ళు, చెరకు ముక్కలు, చిల్లర నాణాలు, బంతిపూలు కలిపి తలపై పోయాలి. తలపై పోసే ముందు 3 సార్లు తిప్పాలి. ఇలా చేయటం ద్వారా పిల్లలకు ఉన్నటువంటి దృష్టి దోషాలని తొలగింపజేసుకుని ఆయుర ఆరోగ్యాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే రేగిపళ్ళు సూర్యుడి ఆకారంలో, రంగులో ఉండటమే కాకుండా పేరులో కూడా దీన్ని అర్కఫలం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి సూర్యుడి అనుగ్రహం ద్వారా పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు భోగి పండుగ. ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగవంతమైనది భోగి పండుగ. ఈ భోగి పండుగ నాడు ఆచరించినటువంటి ఆ యొక్క భోగి మంటల నుంచి ఉద్భవించినటువంటి విభూతిని మనం నుదుట గనక ఈ రోజున ధరించినట్లయితే మన జీవితం సుఖప్రదంగా కొనసాగడానికి భోగి తత్వరీత్యా చాలా విశేషవంతమైనటువంటి ప్రభావం కలిగి ఉంటుంది. ఆ భోగి మంటలు వేసినటువంటి విభూతిని ఇంటి సింహద్వారం గడప పైన అటు ఇటు కూడాను చల్లి మన ఇంటిలోనికి దుష్టశక్తులు ప్రవేశించకుండా సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావంతో ఇంటిల్లిపాది కూడాను సుఖప్రదమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి అగ్నిదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సంపాదించడానికి కూడాను ఈ విభూది చక్కగా సహకరిస్తుందని శాస్త్రం. ఈ రోజున చేసేటువంటి కించిత్తు చిన్న దానం కూడాను అశ్వమేధయాగ సత్ఫలితాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే ఇంటి ముంగిట రతనాల ముగ్గులలో ఉన్నటువంటి ఆ యొక్క గోమయంతో తయారు చేసినటువంటి గొబ్బెమ్మల పైన కూడాను చక్కటి పసుపు, కుంకుమ, పూలను చల్లి నమస్కారం చేయటం వలన కూడా లక్ష్మీప్రదమైనటువంటి విధి విధానం మీ గృహంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా భోగవంతమైనటువంటి ఈ భోగి నాడు చిన్న పిల్లలకు తప్పనిసరిగా నారాయణ తత్వంలో విరాజిల్లేటువంటి ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. ఏ విధంగా పాటిస్తామంటే చిన్న బాలికలకు బాలురకు కూడాను
నూతన వస్త్రములను చక్కగా ధరింపచేసిన పిదప, నుదుట కుంకుమ బొట్టు పెట్టిన పిదప, రేగి పండ్లు, నాణెములు, బంతిపూలు ఇవన్నీ కూడా కలిపి దిష్టి తీసినట్టుగా ముత్తైదువుల చేత ఆ పిల్లల చుట్టూతా కూడా 3 సార్లు తిప్పి పక్కన ఉంచుతారు. ఈ విధంగా ఉంచటం వలన నారాయణుని యొక్క దివ్యవంతమైన చక్కటి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఆ పిల్లలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి సాంప్రదాయకబద్ధమైనటువంటి విధి విధానం చాలా చక్కగా మనం ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడాను నిర్వహించేటువంటి సాంప్రదాయం. అలాగే మన ఇంటి ముంగిటకు వచ్చినటువంటి హరిదాసులకు తగినట్లుగా దాన ధర్మాలు మనం వారికి చేసి వారినింటించి కూడాను హరి ఓం అనేటువంటి తత్వచింతనను మన ఇంటికి కలిగింపచేస్తాం. అంటే హరిలో రంగ హరి అనేటువంటి కీర్తనావళిలో దాగినటువంటి భగవాన్ని యొక్క అద్వితీయమైన ప్రభావం మన గృహానికి పనిచేయటానికి వీలుగా ఈ విధి విధానాన్ని పాటిస్తున్నాం. అలాగే ఈ రోజున తప్పనిసరిగా శ్రీరంగనాథుని యొక్క కళ్యాణ వైభోగం మనం తనివి తీరా చూడటానికి వెళ్ళాల్సి ఉంటుంది. లేక ఇంటిలోనే మనం గోదాదేవి రంగనాయకుల చిత్రపటాల్ని ఉంచి కళ్యాణ తత్వంతో దానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని కూడాను పాటించవచ్చు. కారణం ఏంటంటే తిరుప్పావై అనేటువంటి పాసురాలను రచించినటువంటి గోదాదేవి ఈ భోగి నాడే రంగనాయకునిలో ఐక్యమొందినటువంటి అదృష్టకరమైనటువంటి విధి విధానం. ఆమె ఈ రోజునే రంగనాథుని వివాహం చేసుకున్నట్టుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి శ్రీరంగనాయక గోదాదేవి యొక్క వివాహ వైభవాన్ని తిలకించి ఆ అక్షతలను గనక మనం ఇంటిల్లిపాది గనక నెత్తిన చల్లుకున్నట్లయితే సర్వ విధములైనటువంటి సంపదలతో పాటుగా కళ్యాణ కారకత్వంతో గృహంలోని వారు ఎల్లవేళలా కూడాను సుఖప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించటానికి వాస్తుశాస్త్రరీత్యా కూడాను చాలా చక్కటి యోగవంతమైనటువంటి విధి విధానంగా కూడా మనం పాటిస్తామన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందభోగి అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేటటువంటి మొట్టమొదటి అంశం భోగి మంటలు. భోగభాగ్యాలు కలిగించేటటువంటి తరుణంగా మన మనసులో ఉండేటటువంటి దుఃఖాలు, బాధలు, విషాదాలు, వ్యతిరేక భావాలు సమస్తము కూడా భోగి మంటల్లో అర్పణ చేసే విధంగా వీధి కూడళ్లలో పురాతనంగా ఇంట్లో ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువులను, కర్ర ముక్కలను, చెక్కలను ఇలాంటి వాటన్నింటినీ కూడా జమచేర్చి, పేర్చి, కూర్చి, ఏర్చి వాటిని వెలిగించి చలి కాచుకోవడంతో పాటుగా వేడి నీళ్లను సిద్ధం చేసుకోవడంతో పాటుగా మన మనసులో ఉండేటటువంటి దుష్ట ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు, నిరాశాపూర్వక భావాలు ఇవన్నీ కూడా వెలుగులన్నీ కూడా దూరమైపోయి, చింతలన్నీ కూడా దూరమైపోయి కొత్త వెలుగులు మనకు రావాలి, కొత్త కాంతులు మనం పొందాలి అనేటట్లుగా ఉదయమే సూర్యోదయానికంటే పూర్వమై చేసేటటువంటి ప్రక్రియ భోగి మంటలు కాగా ఆ తదుపరి తలంటుకోవడం. ఇంటిలోని పెద్దవారు పిల్లలకు, యువతీ యువకులకు అందరికీ కూడా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి తూర్పు వైపున కానీ పడమర వైపున కానీ కూర్చునే విధంగా పీటలు వేసి కూర్చుండబెట్టి బొట్టు పెట్టి తదనంతరం వారికి శిరస్సు, భుజములు, పాదములు, దేహమంతా కూడా అలదే విధంగా నువ్వుల నూనె రాచడం. దీనినే తైలాభ్యంగనం అంటుంది శాస్త్రం.
సంక్రాంతి నాడు తలంటుకోకూడదు, భోగి పండుగ నాడే తలంటుకోవాలి. ఇది మరొక విశేషం. శరీరం అంతా కూడా ఇలా నువ్వుల నూనెతో మర్దన చేసుకొని తదనంతరం స్నానాదికాదులు పూర్తి చేసుకుని నూతన వస్త్రములను ధరించి దేవతాస్మరణపూర్వకంగా ఇష్టదేవతలకు నమస్కరించి తల్లి తండ్రి ఇతరులు ఇలా పెద్దలు ఎవరైనా గతించిన వారైతే వారు పితరులకు ప్రీతికరంగా తర్పణాలు చెయ్యాలి. ఇతరులు యువకులు పిల్లలు ఇంటిలో ఉండేటటువంటి మహిళలు అంతా కూడా కలిసి చక్కగా బొమ్మల కొలువును పేర్చాలి. మహిళలు వీధి బాకిళ్లలో రంగవల్లికలను తీర్చాలి. భోగి పండుగ నాడు తప్పనిసరిగా గీతల ముగ్గులు వెయ్యాలి అంటుంది శాస్త్రం. పెద్ద పెద్ద మల్లె పువ్వుల అల్లికలతో అలాగే సంక్రాంతికి సంబంధించినటువంటి ఈ ముగ్గులలో భోగి పండుగ నాడు తప్పనిసరిగా వేయవలసిన ముగ్గు సంక్రాంతి పురుషుడి ముగ్గు, అలాగే తేలు ముగ్గు. ఈ గీతల ముగ్గులను ఈరోజు తప్పనిసరిగా వెయ్యాలి. అలాగే వాకిలిలో ప్రత్యేకంగా 8 సంఖ్యలో గొబ్బెమ్మలు, మధ్యలో కృష్ణుడు రంగనాథుడికి వలె అలాగే గోదాదేవికి వలె 2 గొబ్బెమ్మలను ఇలా ఏర్పాటు చేయాలి. చుట్టూరా ఉండే గోపికలు 8, మధ్యలో 2 గొబ్బెమ్మలు, కృష్ణుడు రంగనాథుడు అలా ప్రత్యేకంగా పక్కన ఉండే గోపిక ఆండాళ్. ఈ భావనలతో తదుపరి గోదా రంగనాథ కళ్యాణాన్ని వీలైతే వినాలి లేదా చూడాలి లేదా తెలుసుకోవాలి. బొమ్మల కొలువును ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఈ బొమ్మల కొలువులు 7 వరుసల్లో సహజంగా ఉంటాయి. ఇందులో పురాణాలలో ఉండేటటువంటి పాత్రల కథలు, వాటితో పాటుగా ఆధునికంగా ఉండేటటువంటి దేశనాయకులు, వీరులు, దేశభక్తులు ఇలాంటి వారందరి విగ్రహాలు, బొమ్మలు, చిత్రపటాలు వీటితో బొమ్మల కొలువును ఏర్పాటు చేయాలి. చిన్నారి బాలబాలికలకు ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసేటటువంటి సమయంలో 7 వరుసల మార్గం ఎందుకు అంటే 7 జన్మల సంబంధం అంటూ ఆరంభం చేసి ఇలా దేశనాయకుల వీరుల వారందరి చిత్రపటాలు బొమ్మలు అలంకరించే సమయంలో వారి కథనాలన్నింటినీ కూడా చిన్నారి బాలబాలికలకు తెలియజేస్తూ 7 వరుసలలో బొమ్మల కొలువును పేర్చి మధ్యలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే ముగ్గురికి ప్రతీకాత్మకంగా 3 రాళ్ళను కానీ 3 బొమ్మలు కానీ 3 పసుపు ముద్దల రూపాలలో కూడా ఆ ముగ్గురు తల్లులను ఏర్పాటు చేసుకుని 2 దీపాలు వెలిగించి తదనంతరం తప్పనిసరిగా భోజనాదికాదులలో నువ్వులతో చేసిన పదార్థాన్ని జతపరుచుకోవాలి. ప్రాంతీయ ఆచారాలకు లోబడి కొన్ని ప్రాంతాలలో భోగి పండుగ నాడు విశేషంగా గురుగులతో నోము నోచుకుంటారు. 5, 10, 15, 20, 25 ఇలా వృద్ధికరంగా 5 అన్న సంఖ్యతో ఆ గురుగులను ఏర్పాటు చేసుకుని ఆ గురుగుల పైన రేగుపళ్ళు, జీడిపళ్ళు, వీటితో పాటుగా శనక్కాయలు, చెరుకుగడ ముక్కలు, నువ్వుల ఉండలు, చిల్లర డబ్బులు వీటన్నింటినీ కూడా వేసి ఆ 5 గురుగులకు ఇరువైపులా కూడా చక్కగా దీపాలు వెలిగించి సంక్రాంతి లక్ష్మి నోము అన్న పేరిట నోము నోచుకోవాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఆ పిమ్మట సాయంత్రం కాకంటే పూర్వమే భోగి పళ్ళు ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం కాకంటే పూర్వమే పోయాలి. ఇది ప్రమాణం. సూర్యాస్తమయం కాకంటే 45 నిమిషాల కంటే ముందుగా ఉజ్జాయింపుగా 5 గంటల ప్రాంతంలో భోగి పళ్ళు పోయడాన్ని ఆరంభించాలి. ఇంటిలో ప్రతిరోజు కూడా అన్నం వండే నిమిత్తమై కొలిచే పాత్ర ఒకటి అందరూ వినియోగిస్తూ ఉంటారు. ఆ కొలిచే పాత్రకే సున్నము జాజుతో అలంకరించి 5 వరుసల పసుపు దారమునకు పసుపు కొమ్ము కట్టి రక్ష ఆ గ్లాసు లేదా ఆ వినియోగించేటటువంటి కొలపాత్రకు అడ్డుగా రక్షగా కట్టి తదుపరి ఒక పళ్ళెంలో రేగుపళ్ళు, జీడిపళ్ళు, నువ్వు గింజలు, చెరుకుగడ ముక్కలు, ఎరిశెనక్కాయలు ఇంకా నవధాన్యాలు వీటన్నిటినీ రాశిగా పోసి చిల్లర డబ్బులు అందులో ఉంచి 5 ఏళ్ళు కానీ 8 ఏళ్ళు కానీ ఆ లోపల ఉన్నటువంటి చిన్నారి బాలబాలికలకు నూతన వస్త్రములను ధరింపజేసి వరుసగా బారుగా తీర్చే విధంగా కూర్చుండజేసి తూర్పు వైపున ఆ పిల్లలందరూ కూడా ఉండే విధంగా ఏర్పాటు చేసుకుని పడమర వైపు మన ముఖం ఉండే విధంగా నిల్చొని పెద్దవారు వరుసగా ఆ పిల్లల భుజాలపైన శిరస్సు పైన ఈ పళ్ళు పోస్తూ భోగుల్లో భోగుళ్ళు భోగభాగ్యాల భోగిళ్ళు పిల్లలకు
భోగి సంక్రాంతి పురుషుడి కారణంగా అపారమైనటువంటి అపురూపమైనటువంటి ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము లభించుగాక, సూర్యనారాయణమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభించుగాక అని ఆశీర్వదించాలి. అటు పిమ్మట ఆ భోగి పళ్ళని చక్కగా కాలి తొక్కిడి పడకుండా వస్త్ర సహాయంతో ఒక చోట తిరిగి మళ్ళీ జమ చేసి సరికూర్చుకొని చిల్లర డబ్బులను అందులో నుంచి సపరేట్గా భిన్నంగా వేరుగా పెట్టి ఈ పదార్థాలన్నింటినీ గోమాతకు ఆహారంగా అందించాలి. చిల్లర డబ్బులను బహు జాగ్రత్తగా ప్రతి డబ్బు కూడా అందులో లేకుండా వేరుగా పెట్టి గంగిరెద్దుల వారు రావచ్చును, వివిధ వృత్తులలో ఉండేటటువంటి కళాకారులు కావచ్చును, ఇంటికి వచ్చిన ఎడల అలాంటి వారికి ఈ డబ్బును బహుమానంగా అందించాలి. ఇతోధికంగా ఇలా చేసిన ఎడల ఈ భోగభాగ్యాలకు సంబంధించిన భోగి పండుగ సమస్తమైన శుభాలను మనకు అందిస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. భోగి పండుగ అనగానే చెరుకుగడ ముక్కలు, గాలిపటాలు, గంగిరెద్దులు ఈ మూడింటి బొమ్మ మనకు కనిపిస్తుంది. మంచిగా ఉండేది చెరుకు గడగాగా, కాస్త కఠినంగా ఉండేటటువంటి కాలానికి ప్రతీక ఆ చెరుకు గడ కణుపు. ఇలా రెండింటి మిశ్రమంగా ఉన్న కారణం చేతనే చెరుకు గడను, ఆనందాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, గాలి వాలును తెలిపే నిమిత్తమై గాలిపటాలు, మనకు పరమేశ్వర సన్నిధానంలో ఉండేటటువంటి బసవన్నకు ప్రతీకాత్మకంగా, పాడి పంటలను అందించేటటువంటి వృషభానికి ప్రతీకాత్మకంగా గంగిరెద్దు, ఈ మూడింటి సమాహారమే సంక్రాంతి పండుగ నాడు భోగి పండుగ మరింత విశేషంగా ముందు రోజు మనం అర్చించవలసిన దైవాలు కనుక ఈ రూపాలనే వాయుదేవుడికి ప్రతీకాత్మకంగా గాలిపటాన్ని, బసవేశ్వరుడికి ప్రతీకాత్మకంగా ఈ గంగిరెద్దును, అలాగే పాడి పంటలకు ప్రతీకాత్మకంగా చెరుకు గడలను పూజించడం ఆర్ష సంప్రదాయం. ప్రకృతికి, పర్యావరణానికి అనుకూలంగా పాడి పంటలతో రైతులందరికీ మేలు కలగాలి అనే విధంగా మన సంకల్పాలు ఉండాలి. కాలపురుషుడి సంపూర్ణ అనుగ్రహంతో ఉదయం ఇలా భోగి మంటలతో ఆరంభం చేసి సాయంత్రం భోగి పళ్ళని చిన్నారి బాలబాలులకు దిగబోయడంతో భోగి పండుగను పరిపూర్ణంగా, ఆనందంగా, ఐశ్వర్యదాయకంగా పరిపూర్ణం చేసుకుందాం. సుసంపన్నమై, సుశోభితమై రేపటి సంక్రాంతి పండుగకు స్వాగతం పలుకుదాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. దక్షిణాయన పుణ్యకాలం అంతా ఉపాసన కాలం. దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా కష్టపడి భగవంతుణ్ణి ఉపాసన చేస్తే అనేక తిథులలో తమోగుణాన్ని విడిచిపెట్టి ఋషులు ఎలా కల్పాన్ని పాటించాలని చెప్పారో అలా కల్పాన్ని పాటిస్తూ భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుడు చిత్తశుద్ధిని అనుగ్రహించి ఆ చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది పాత్రత కారణంగా ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన తాను శరీరము కాదు ఆత్మ అని తెలుసుకొని లోపల ఉండేటటువంటి ఆత్మ శాశ్వత వస్తువు అనేటటువంటి అనుభవాన్ని పొంది ఈశ్వర భోగాన్ని అనుభవించడానికి, అద్వైతానుభూతిని పొందడానికి యోగ్యమైన కాలమునకు ప్రారంభ సూచనగా. ఇక తర్వాత వచ్చేది మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం కనుక దానికి ముందు దక్షిణాయనం పూర్తవుతోంది అంటే ఉపాసన పూర్తయి ఈశ్వర సంబంధమైన ఆనందమును అనుభవించేటటువంటి సమయమునకు ప్రారంభ సూచనగా దానికి భోగి అని పేరు. అందుకే భోగి పండగ నాడు ఇప్పటికీ కూడా అగ్నిహోత్రాన్ని రగల్చి అందులో పిడకలు వేయడం, ఇతర పదార్థాలు వేయడం, వేసి భోగి మంటలు వేశాం అనడం ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తోంది. నిజానికి అలా మంట ఎందుకు వేస్తారు అంటే బాహ్యమైనటువంటి కామాన్నంతటినీ కూడా కాల్చేసి ఆ కామం ఈశ్వర కామంగా మార్చుకుంటున్నాం. అదే సమయంలో దేశకాలములు కలిసి వచ్చినటువంటి కారణం చేత భోగి పీడ వదిలిపోయి భోగం అనుభవించడానికి యోగ్యమైనటువంటి స్థితి కూడా కాలము ఈశ్వర స్వరూపంగా అనుగ్రహిస్తుంది. అందుకే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. చిన్నపిల్లలు జీవితంలో వృద్ధిలోకి వచ్చి ముందర ఎన్నో సుఖాలు అనుభవించవలసిన వాళ్ళు, కానీ జాతకరీత్యా గ్రహముల యొక్క సంచారం చేత వాళ్ళు అలా భోగం అనుభవించకుండా ప్రతిబంధక రూపంగా వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పాపములు అడ్డొచ్చి బాధ పెట్టకుండా ఉండడం కోసమని
భోగం అనుభవించడానికి ప్రతిబంధకమైనటువంటి పాపరూపమైన పీడ తొలగిపోవడానికి ఏ విధమైన మంత్రము అవసరం లేకుండా చెరుకు ముక్కలు, చిల్లర నాణేలు, అలాగే రేగుపళ్ళు కలిపి కొద్ది బియ్యంతో పిల్లల యొక్క తలమించి కిందకి విడిచిపెట్టి పెద్దలందరూ కూడా ఆశీర్వచనం చేస్తారు. అలా విడిచిపెట్టినటువంటి కారణం చేత వారిని ఆవహించి ఉన్నటువంటి పాపరాశి ఏది ఉంటుందో అది ధ్వంసమై వారు ఎదర భోగం అనుభవించడానికి యోగ్యమైన స్థితిని పొందుతారని, ఆ భోగ సంబంధమైన పీడ తొలగడానికి యోగ్యమైన కాలం అది అని ఋషులు గుర్తించి భోగిపళ్ళు పిల్లలకు పొయ్యాలి అని నిర్ణయం చేశారు. ఇన్ని కారణముల చేత ఆ పండగకి భోగి పండగ అని పేరు వచ్చింది. పిడికిట తలం